హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో చేపలు మా వర్కర్ చేపలు తీసుకొచ్చిందనమాట. వీటిని రవ్వలు అని అంటారు. మొత్తం రవ్వలే. ఒక రెండు అయితే పెద్దగా ఉన్నాయి, అంటే 1 కిలో సైజులో ఉన్నాయి అనమాట. ఆ తర్వాత మొత్తం చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ చిన్న రవ్వల్ని ఏం చేయాలి అంటే, దీంట్లో చాలా ముళ్ళు ఉంటాయి అన్నమాట. చిన్న చిన్నగా ఉంటాయి చేపలు. చూడండి, ఇది మరీ చిన్నగా ఉన్నాయి. వీటిలో ముళ్ళు బాగుంటుంది అనమాట. కర్రీ తినలేరు కర్రీ చేస్తే. అలానే నేను వీటిని ఏం చేద్దాం అనుకున్నా అంటే, వీటిని ఇలా శుభ్రం చేసి ఫస్ట్ అయితే కడుగుదామని మొత్తం కడగాలని అనుకున్నా. పొట్టుగిన తీసి మొత్తం కడిగి పెట్టుకున్నాను అనమాట. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. స్కిప్ చేస్తే బాగుండదు, మొత్తం ఫుల్ వీడియో చూడండి. ఇలా మొత్తం క్లీన్ చేసినా అనమాట నేను. ఇలా అన్నిటికీ ఆల్రెడీ ఫస్ట్ పొట్టు పెట్టి ఉంచిన అనమాట. నేనే చేస్తాను మా ఇంట్లో ఫిష్ క్లీనింగ్. నాకు బయట నచ్చదు, నేను చేస్తేనే బాగుంటుంది, అందుకని నేనే చేస్తాను. ఇలా ఫాస్ట్గా మొత్తం చేసేసి వాటికి ఈకలు తోకలు కట్ చేసి పెట్టాను అనమాట. వీటిని కాస్త ఉప్పేసి కడిగి బాగా రుద్ది కడిగితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా కట్ చేస్తాను. మీరందరూ ఎలా చేస్తారండి? నిలువుగా చేస్తారా ముక్కలు, లేకుంటే అడ్డంగా కట్ చేస్తారా? నేనైతే ఈసారి అడ్డంగా కట్ చేసిన అనమాట. మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్లో చెప్పండి. మీరు ఎలా ఎండబెడతారు అనేది, మీరు చేపలలో ఏం కలుపుతారు అనేది కూడా కామెంట్ చేయండి. కామెంట్లో పెట్టండి తెలిసిన వాళ్ళు. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి వీడియో. ఇలా కట్ చేసిన అనమాట. ఎండ బాగా ఉంది, ఎండలనే కూర్చొని నేను అలా కట్ చేసిన మొత్తం. ఇలా కట్ చేసి మొత్తం రుద్ది చేపల్ని ఇలా చిన్న సైజులో కట్ చేసాను అనమాట. నేను నిలువుగా చేయలేదు. నిలువుగా చేస్తే తొందరగా ఆడుతుందో, తొందరగా ఎండుతాయో ఎండబో అని నేను ఇలా తొందరగా ఎండాలని చేపల్ని ఇలా చిన్నగా చేశాను అనమాట. ఇలా మొత్తం వాటర్ పొంత పోయే వరకు ఒక జల్లి బుట్టలు తీసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వేసుకున్నాను ముక్కల్ని. అలా మొత్తం ఇలా కొంచెం చూడండి, ఇలా జల్లిబుట్టల నుంచి ఇలా దీంట్లో ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో కాస్త సరిపడి ఉప్పు తీసుకున్నాను ముక్కలకి. మరి ఎక్కువ కాదు, కొంచెం. దీంట్లో పసుపు గినక ఏమీ లేదు. కొంతమంది పసుపు వేస్తారు. పసుపు వేస్తే పురుగు వస్తుందని అన్నారు, అందుకని నేను పసుపు వేయలేదన్నమాట. దీంట్లో ఉప్పు ఒకటి వేసాను. దానికి నేను ఈ ముక్కలకి ఒక దబడం తీసుకొని, దబడమే అంటారు దీన్ని, ఏమంటారో తెలియదు, దబడం అయితే నేను అంటాను. దీన్ని తీసుకొని ఒక దారం తీసుకొని అలా మొత్తం ఒక్కొక్కటి దానికి కుచ్చిన అనమాట. ఇలా చేస్తే బాగుంటుంది అనమాట. కొంచెం తొందరగా ఎండుతాయి అన్నమాట చేపలు. నేను నిలువుగా కాకుండా ఇలా చేసి ఎండబెట్టినా అనమాట. మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్లో చెప్పండి. ఎలా అడ్డంగా చేస్తారో నిలువుగా చేస్తారో అనేది. అలా ఒక్కొక్కటి మొత్తం తీసుకొని మొత్తం అలా చేసుకోవాలి అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం ఇలా చేసుకున్న తర్వాత నేను పైకి వెళ్ళి ఒక డాబా మీద అలా పెట్టాను అనమాట. ఇలా చేశాను. ఇలా ఎండబెట్టింది చూడండి, ఇది తొందరగా ఎండుతున్నాయో. ఫుల్ ఎండ ఉంది. అప్పుడు నేను ఒక పక్క కట్టుతుంటేనే ఒక పక్క ఎండిపోతున్నాయి. అంత ఉందన్నమాట. చూడండి, సాయంత్రం వరకే ఎంత మంచిగా ఎండిపోయినాయో కదా, భలేగా ఉన్నాయి. మరీ ఎండ మస్తు ఉందండి, ఫుల్గా ఉంది ఎండ. సాయంత్రం వరకే అవి ఆరిపోయినాయి అన్నమాట చేపల్ని. వీటి కర్రీ ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను మీకు. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఎలా ఎండబెడతారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.